మంత్రి సంపూర్ణ సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు ఈ రాష్ట్రంలో కానోళ్ళను ఈ దేశంలో కానోళ్ళను ఈ దేశంలో లేని కంపెనీలకు ఈ దేశ పౌరులు కానోళ్ళకు అప్పచెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని కూనీ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అధ్యక్ష. దానికోసం ఎంత కఠినంగా వీళ్ళ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఇంత విలువైన సమాచారం ఇంత వివరాలను తీసుకెళ్ళి ఇతర దేశాలకు సమాచారాన్ని చేరవేస్తూ ఇవాళ మనం దీన్ని ఎట్లయినా సవరించుకొని దీన్ని ఎట్లయినా బాగు చేసుకోవాలని మా సమాచారాన్ని బయట ఎవరికైనా ఇస్తే కేంద్ర ప్రభుత్వం సవరించిన యాక్ట్ ప్రకారం డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష 2023 దేశ పౌరుల వ్యక్తిగత ఇతర సమాచారం ఏదైనా ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సేకరించడం నేరం, చట్ట విరుద్ధం. అలా సేకరించిన డేటాను చట్టబద్ధంగా ఆ చట్టంలో చెప్పిన వ్యక్తి ప్రకారమే వినియోగించాలి. ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉండాల్సిన విశ్వసనీయత లేకుండా నిబంధనలను ఉల్లంఘించారు. వయలేషన్ ఆఫ్ ఫెడిటరీ రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్. కేంద్ర ప్రభుత్వము వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం ఏదైనా పథకం కోసం కానీ ఏదైనా అంశంలో సేకరించినప్పుడు ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తికి తెలవకుండా ఎవరికి ఇవ్వకూడదని మన చట్టాలు చెప్తున్నాయి అధ్యక్ష. మరి ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నెంబర్లు టోటల్గా చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, వాళ్ళ అనుంగు సహచరులైన గాదె శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంతా పంపించారు అధ్యక్ష. ఎందుకు ఈరోజు సంవత్సరం మొత్తం సాంకేతిక నిపుణులతో, రాజకీయ పార్టీలతో, రైతు కూలీ సంఘాలతో ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించినాం అధ్యక్ష? ఇంత తీవ్రమైన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి, చంద్రశేఖరరావు, తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగులు పెట్టిండు అధ్యక్ష. ఇది ఆషామాషిగా ఈ చట్టం ఈరోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష. ఈ చట్టం ఈరోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, కొన్ని వందల గంటలు ఈ అధికారులు వీళ్ళు మేమందరం, నా పాత్ర పరిమితమే, వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని. కానీ ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ, కమిటీ కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ, రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ కానీ వాళ్ళు కొన్ని వందల గంటలు రోజుల కొద్దీ దీని మీద చర్చించి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూభారతి 2024 చట్టాన్ని సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ సభలోకి తెచ్చి దీని పట్ల ఒక మంచి చర్చ జరగడం ద్వారా సంపూర్ణమైన విశ్వాసాన్ని ఇవ్వాలి. మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టు పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసినాం అధ్యక్ష. నిన్నమననే వాళ్ళకి టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితుల్లో